హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మా అక్క వచ్చింది రాఖీ కట్టడానికి. చిన్న అక్కయ్య రాఖీ కట్టిద్ది. చూడండి ఎలా కడుతుందో చూడండి. రాఖీ పండగ వల్ల ఏంటి లాభం, ఏంటి యూజు, ఎలా అసలు రాఖీ కట్టుకోవడం వల్ల అసలు చరిత్ర ఏంటి నేను మీకు చెప్తా. చూడండి, వీడియో స్కిప్ చేయబాకండి, లాస్ట్ చూడండి. నచ్చితేనే లైక్ చేద్దు కానీ, సబ్స్క్రైబ్ చేద్దరు కానీ, షేర్ చేద్దరు కానీ. ముందు వీడియో కట్టుకుంటాం దామ్మ ఇద్దరు మాట్లాడి. ఫస్ట్ బొట్టు పెట్టింది. ఓకే, రాఖీ కట్టింది, బొట్టు పెట్టి రాఖీ కట్టింది. అక్క తమ్ముడు అనుబంధం ఇది. తీపి కోసం స్వీట్ పెడుతుంది. చూశారు కదా. రాఖీ అంటే ఒక అన్న ఒక చెల్లెలు. ఒక చెల్లి వచ్చి ఒక అన్నకు కట్టిద్ది, ఒక అక్క వచ్చి ఒక తమ్ముడు కట్టిద్ది. దాంట్లో బంధం ఏంటంటే, ఇప్పుడు మన కన్న తల్లి ఉంది. కన్న తల్లి మన 9 మాసాలు 9 నెలలు మోసి కని కని మన జన్మనిచ్చిద్ది. కానీ అక్క మాత్రం అమ్మ అమ్మ మన్ని ఉయ్యాలేసిపోయిన కాడ నుంచి అమ్మ పనికి పోయి వచ్చిన 5 పొద్దుపడి 9ంటికి పోతే 5 దాకా అమ్మ చేను కాడు ఉంటే, అక్క మాత్రం మన కోసమే మన ఉయ్యాల్లోనే పాల డబ్బా ఇస్తే ఏడ్చినప్పుడల్లా పాలు బట్టి మనం ప్యాస్ పోసినా లెట్రూమ్ పోయినా శుభ్రం చేసి స్నానం చేపించి అమ్మ వచ్చిందాకా మన కోసం మన్ని కాపాడుకుంటా అమ్మ వచ్చిందాకా మళ్ళీ సాయంత్రం అయింది పాలు ఇచ్చిందాకా కాపాడుకుంటా ఉండేదే అక్క. అమ్మ కన్నా అమ్మ 9 నెలలు మోస్తే అక్క మనకి ఏజ్ వచ్చి నడిచిందాకా సాగేది అక్కే. బడికి పోవడానికి తోడు మనెమ్మటి వచ్చిద్ది. బడికి తీసుకుపోయి జాగ్రత్తగా మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చి మధ్యాహ్నం అన్నం తినిపించి మళ్ళీ బడికి తీసుకుపోద్ది. అక్క అయితే పనికి పోయినప్పుడైనా, పనికి పోయలేనంతే ఎవరైనా అక్క తోడు ఉంటుంది. అమ్మ జన్మనిచ్చింది, అక్క ఎప్పుడు తోడు ఉంటుంది. కనీసం మనకి నడకొచ్చిందాక తోడు ఉంటుంది. పెళ్లి చేసి పంపించినాక భర్తతో చెప్పి రాఖీ పండగ వచ్చిందంటే మా తమ్ముడి కాడికి పోయి రాఖీ కట్టాలి. రాఖీ గురించి బయట నుంచి అయినా రాఖీ కట్టాలని వచ్చి మనకొచ్చి రాఖీ కట్టి మనం రూపాయి ఇచ్చినా, 10 రూపాయలు ఇచ్చినా, 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా సంతోషంగా తీసుకొని మా తమ్ముళ్ళు బాగుండాలి, మా అన్నలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటుంది అక్క. అందుకే రాఖీ పండగ అంటే చాలా ఇష్టం, చాలా మంచి శుభదినం. అందుకే అక్క కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ, అక్క కానీ ఎవరైనా రాఖీ పండుగని మంచి ఆనందంగా, మంచి సంతోషంగా జరుపుకుంటారు. కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చూశారుగా. హాయ్ ఫ్రెండ్స్, అక్క వచ్చి ఇద్దరికి రాఖీ కట్టింది. తమ్ముడికి నాకు అక్క వచ్చి రాఖీ కట్టింది. మదన నుంచి వచ్చింది. ఈ అక్క తమ్ముళ్ళ అనుబంధం రాఖీ పండగ రోజే తెలిసిపోద్ది. రాఖీ కడితే అక్క తమ్ముళ్ళ అనుబంధం అనేది పెరుగుతుంటుంది. చూసారు ఫ్రెండ్స్, రాఖీ కట్టేది అక్క తమ్ముడు అంటే ఇదివరకు సినిమాలో అన్నా తమ్ముల అనుబంధం పాట ఉందిగా, అన్నా చెల్లెని కాదు, అక్క తమ్ముల అనుబంధం జన్మ జన్మల సంబంధం, జాబిలమ్మకిది తిరమని గుణం, కోటి తారకల కోలాహలం. అక్కొచ్చి రాఖీ కట్టిపోతుంది. మన కోసం వచ్చి సంతోషంగా రాఖీ కట్టిపోతుంది. అక్క కోసం
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.